श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिरञ्जितपुण्यमूर्ते योगीश शाश्वतशरण्यभवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। హలో, కార్తీక్ ఎలా ఉన్నావురా? నాన్నకి ఇవ్వనా? సరే సరే ఇస్తున్నా. కార్తీక్ అని. హలో, ఓకే ఓకే, నో ప్రాబ్లం. అది ఎప్పుడు వస్తున్నారు? ఓకే ఓకే, వెరీ నైస్. రండి, దీపావళి కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. వచ్చేసాయి నా, నో ఇష్యూ. ఇక్కడ మన ఇండియా మనం. ఓకే, ఉంటాం, బాయ్. ఏం లేదు, మన కార్తీక్ హెచ్1 రెన్యూల్ కాలేదు, వాడు ఇండియాకి వచ్చేస్తాను అంటున్నాడు. రామ్మని చెప్పాను అనమాట. నువ్వు అడిగావు కదా దీపావళి, బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేద్దాం, పిల్లలు కూడా వస్తున్నారు. అంతా మన మంచికే. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. బాగున్నాను. ఇప్పుడే అనుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని, మరి మీరు కూడా వచ్చారు. మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతాం. మంచిగా చదువుతారా? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి కనీసం తీసుకోకుండానే వచ్చేటప్పటికి ఎట్లాగో వాళ్ళకి అక్కడ చెక్అవుట్ అవ్వాలి కదా, అవన్నీ అయ్యేటప్పటి టైం పడుతుంది. టైం చూసుకోండి. ఒక 2 నిమిషాలు కూర్చొని బయలుదేరు. ఇప్పుడే వచ్చారు కదా, అంటే నేను లేట్ అయినా బాగానే ఉంటుంది. చెప్తా నీకు, నాకేదో ఫోన్ చేయలేదు. ఊళ్ళో వర్షాలకి బాగుంది. మీరు మాత్రం బాగానే చెప్తారా? అదే కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ప్రాబ్లం లేకపోతే ట్రాఫిక్ జామ్ లేకుండా టైం కూడా అంటే ఆ టైంకి వెళ్ళాలి కదా, ఎట్లాగైనా ఒక గంట ఉంటుంది. నేనంటే నిన్నంటే ట్రాఫిక్ జామ్ ప్రాబ్లం ఉంటుంది కదా. 2 గంటల ముందరే బయలుదేరుతాము. బయలుదేరింటే అక్కడ వెళ్ళేటప్పుడు అంటే మనం శాంతంగా ప్రశాంతంగా వెళ్తాం. పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి కదా దూరం చేస్తున్నప్పుడు ఏ కంగారు చేసుకోవటం అటు ఇటు మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అదే అదే, నేను కూడా దీపావళి ముందే వచ్చినట్టుగా ఉంది మాకు. చాలా ఆనందం మీ మొహంలో నాకు కనబడుతుంది. అక్కయ్య గారి మొహంలో మీ బాగా మిస్ అయ్యాం పిల్లలు. చాలా వాళ్ళు వస్తున్నారా అంటే అది మాత్రం ఆనందం కూడా లేకపోతే ఇది ప్రతి ఇంట్లో ఉందండి ప్రాబ్లం. అవును, చదివిస్తారు, చదివిన వాళ్ళు బాగా నడిపోతారు. ఎప్పుడో సంవత్సరానికి బయలుదేరదాం బాబు. ఇష్టం ఏమో తాళం తీసుకొని గేట్లు వేస్తాం.